సింపుల్‌గా ఇంట్లోనే రేగిపళ్ళతో రేగివడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బయట కొన్న వాటికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రేగిపళ్ళైతే తీసుకున్నాను. వాటిని 2, 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒలుచుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందుట్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లాన్నయితే తీసుకున్నాను. మీ స్వీట్‌నెస్ బట్టి బెల్లాన్నయితే యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్టు, అలాగే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాక అందుట్లోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న రేగిపళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాక ఉప్పు, కారం, తీపి సరిపోయిన లేదో చూసుకొని ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీదకి మనకి నచ్చిన షేపుల్లో రేగివడియాలు అనేవి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ఒక 2 డేస్ పాటు ఎండలో పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే రేగివడియాలు అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.